అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. ఈ స్టార్ యాక్టర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఈ ఇద్దరు ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటూ ఇండస్ట్రీ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది. కాగా నిర్మాత సాహు గారపాటి ఆ సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. సినిమాలో ఎలాంటి సందేశం ఉండదు, యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. మేమంతా చిరంజీవి సినిమాలో ఆయన ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ చూస్తూ ఎదిగిన వాళ్ళం. అనిల్ రావిపూడి స్టైల్లో మెగాస్టార్ ను చూడబోతున్నామన్నాడు. అనిల్ రావిపూడి ఫ్లేవర్ కామెడీతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ తో చిరంజీవి నుంచి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా రాబోతుందని అర్థమవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నారు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. సరికొత్త ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో బాలకృష్ణతో వెంకటేష్ ఒక వేదికపై మెరిశారు. సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్న వెంకీ తన జీవితంలో బాగా డిస్టర్బ్ అయిన సమయంలో అరుణాచలం ఆలయాన్ని సందర్శించాక ఏం జరిగిందో పంచుకున్నారు. అరుణాచలం ఆలయం సందర్శించిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్ ఇలా పంచుకున్నారు. ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను. ఈ క్రమంలో చాలా మందిని కలిశాను. ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను కూడా. ఫైనల్లీ అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి మనసులోకి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్ ఎనర్జీ ఏంటో అక్కడే తెలుస్తుంది. అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే. ఎక్కడా దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలానే నేను అన్నది మర్చిపోయి ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము అని ఆయన భక్తితో ఎమోషనల్ గా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నటుడు మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. SSME 29 గా ఇది ప్రచారంలో ఉంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొంతకాలంగా రాజమౌళి లొకేషన్స్ వేటలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆఫ్రికా అడవుల్లో పర్యటించిన ఆయన తాజాగా ఒడిశా వెళ్లారు. కోరాపుట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 2 రోజులు పర్యటించారు. ఆయనతో పాటు పలువురు టెక్నీషియన్స్ కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. దేవ్మాలి, తోలోమాలి, కోలాబ్, పుట్సీల్ ప్రాంతాలు తమ చిత్రానికి అనువైన ప్రదేశాలుగా టీం భావించినట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల పాటు ఈ చిత్ర బృందం అక్కడే ఉండనుందని, మరిన్ని ప్రదేశాల్లో పర్యటించనున్నారని వార్తలొస్తున్నాయి. నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అంతకుముందు అపజయాలను ఎదుర్కొంటున్న రజనీకాంత్ కు మంచి ఉత్సాహాన్నిచ్చిన చిత్రం జైలర్. కాగా దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ చాలా కాలం ముందే వెల్లడించారు. అంతేకాదు చిత్ర కథ సిద్దమైందని, త్వరలోనే సెట్ పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి హుకుం అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా జైలర్ 2 చిత్రానికి సంబంధించిన అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. జైలర్ 2 చిత్రానికి సిద్దమవుతున్నారని, ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను ఇటీవలే చిత్రీకరించినట్లు, ఆ ప్రోమోను చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిసిందే. ఇక ఈ చిత్రంలో భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసిందే. కన్నడ చిత్రం KGF లో నాయికగా నటించిన ఈ అమ్మడు తమిళంలో విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. తెలుగులోనూ నటిస్తున్న శ్రీనిధి శెట్టి తాజాగా కోలీవుడ్ లో లక్కీ ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా జనవరి 4వ తేదీన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. అమెరికాలోని టెక్సాస్లో జనవరి 4 శనివారం సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈవెంట్ కు వెళ్లే ఫ్యాన్స్ కోసం ప్రముఖ OTT సంస్థ ఆహా అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. డిసెంబర్ 31లోగా ఆహా గోల్డ్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను లాంచ్ లో కూర్చొని చూడొచ్చు. అంతేకాదండి బాలకృష్ణను కలిసే అవకాశాన్ని సైతం పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆహా గోల్డ్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాకు మహారాజ్ ని కలుసుకోండి. తాము సెలబ్రిటీల వారసులమైన సాధారణ పిల్లల్లానే పెరిగామని చెబుతుంది శృతి హాసన్. అందుకే పెద్ద ఇల్లు చుట్టూ ఎన్నో కార్లున్నా వాటిని చూసి తామెప్పుడు గర్వాన్ని ప్రదర్శించే వాళ్ళం కాదని అంటుంది. అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, సారిక దంపతుల గారాల పట్టి అయిన శృతి ఇటీవల మీడియాతో
ముచ్చటించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం, తన బాల్యంతో పాటు తల్లిదండ్రులు నేర్పించిన విలువల గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచే మా చుట్టూ క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేది. పాకెట్ మనీ అనే కాన్సెప్ట్ మా ఇంట్లోనే లేదు. అన్ని మేమే సంపాదించుకోవాలి. ఇంత పెద్ద ఇల్లు, ఇన్ని కార్లతో పిల్లలు చెడిపోతారు అని మా అమ్మ ఎప్పుడు భయపడేది. అందుకే మేమంటే ఎంత ప్రేమగా ఉండేదో అంతే కఠినంగా వ్యవహరించేది అంటూ చెప్పుకొచ్చింది. హలో అందరికీ నమస్కారం. నేను మీ మెరీన్ పీర్జాదా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మంగ్లీ. నేనండి మీరందరూ ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న మీ శివారెడ్డి, మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. నేను మీ వందే మాతరం శ్రీనివాస్. నేను మీ శ్రీముఖి. మీ అందరికి ముందుగానే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. చురియా చురియా చురియా, అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంట రాదురుసలియా, దాని పేరే మంగ్లీ దరియా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మంగ్లీ. మీ అండ్ మై బ్యాండ్ సౌండ్స్ ఆఫ్ మంగ్లీ ఈ డిసెంబర్ 31న మన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ FNCC లో పర్ఫామ్ చేయబోతున్నాము. సో ఎవ్వరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ వచ్చేసేయండి. మంచి మంచి పాటలు పాడుకుందాం, పొట్టు పొట్టు ఎంజాయ్ చేద్దాం, ఆటలు ఆడుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ద న్యూ ఇయర్ విత్ అ బ్యాంగ్. సీ యూ ఆల్ దేర్. 2024 కి బై బై చెప్పి 2025 కి వెల్కమ్ చెప్పేద్దాం గ్రాండ్ గా. 31 డిసెంబర్ నైట్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్దాం, ఏ ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం అని ఆలోచన పడుతూ ఉంటారు. అవేమీ అక్కర్లేదండి. మన ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ FNCC వారు అద్భుతమైనటువంటి ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఎంతోమంది హీరోయిన్స్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, సినీ ప్లేబ్యాక్ సింగర్స్ చే పాటలు, అద్భుతమైన MC చే ఆటలు, మాటలు, గేమ్స్, వీటన్నిటితో పాటు నా మిమిక్రీ కామెడీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు అద్భుతమైనటువంటి ఆటలతో, పాటలతో, మాటలతో కడుపుబ్బా నవ్వుతూ అడిగడదాం. తప్పకుండా విచ్చేసి మన ఈ FNCC చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి 31st నైట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ న్యూ ఇయర్ డిసెంబర్ 31st కి మీ ప్లాన్స్ ఏంటి? నేను ఎక్కడ పర్ఫామ్ చేస్తున్నానని మీ అందరూ ఎదురు చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, నేను డిసెంబర్ 31st నైట్ కి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, అదేనండి మన FNCC లో పర్ఫామ్ చేయబోతున్నాను, హోస్ట్ చేయబోతున్నాను. సో అంగరంగ వైభవంగా సాగబోతున్నాయి FNCC లో ఈ డిసెంబర్ 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, మీ అందరూ కూడా వచ్చేసేయండి. లెట్స్ హ్యావ్ ఫన్ FNCC లో డిసెంబర్ 31st నైట్ 8 PM ఆన్వర్డ్. మన ఫిలిం నగర్ కల్చర్ సెంటర్ లో 31st రోజున ఎన్నో జోష్ అయినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో నేను పాడుతున్నాను. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్నమి రెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఆడుదాం పాడుదాం, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. మీకు అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో FNCC లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీ అందరికీ కూడా వచ్చేయండి అండ్ లెట్స్ బ్రింగ్ ఇన్ ద న్యూ ఇయర్స్ టుగెదర్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ ఆల్ దేర్. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులను ఉద్దేశించి తాజాగా నిర్మాత సంస్థ పోస్టు పెట్టింది. ఆయన్ని ఇబ్బంది పెట్టకండి అని పేర్కొంటూ చిరు విన్నపం చేసింది. ఓజీపై మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు సమయం సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరవడం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థాయిని గౌరవించడం మన బాధ్యత. కాబట్టి కొన్ని రోజులు ఓపికగా ఎదురు చూద్దాం. 2025 ఓజీ పండుగ ఘనంగా జరగనుంది అని మేము గట్టిగా నమ్ముతున్నామని పేర్కొంది. అంతేకాకుండా ఈ చిత్రంతో థియేటర్లలో అల్లాడిద్దామని అభిమానులకు తెలిపింది.
రాజమౌళి మహేష్ బాబు సినిమా అప్డేట్ అంటూ కొందరు నెటిజన్స్ తోచినట్టు రాసిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చక్కర్లు కొట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కానుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో కనీ విని ఎరగని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించనున్నట్టు చిత్ర రచయిత విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భారతీయ నటులతో పాటు విదేశీ నటులు కూడా భాగం కానున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు. దాదాపుగా 1000 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సీ అల్జబెత్ ఇస్లాన్ కథానాయికగా నటిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. తాజాగా మరో నటి పేరు తెరపైకొచ్చింది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. దర్శకుడు రాజమౌళి ఆమెతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ కథలో హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, ప్రియాంక అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని రాజమౌళి భావించినట్టు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై కొన్ని కాంబినేషన్లు వస్తున్నాయంటే అంచనాలు రేంజ్ లో ఉంటాయి. అలాంటి కాంబోలో ఒకటి అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే జులై సనాఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో సినిమాలతో వినోదాన్ని పంచింది. కాగా ఇద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందని తెలిసింది. చాలా రోజుల తర్వాత దీనికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రస్తుతం డాకు మహారాజు సినిమాగా తెరకెక్కిస్తుండగా ఈ యాక్షన్ డ్రామా 2025 జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది. ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు నాగవంశీ. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియోను నిర్మిస్తున్నట్టు చెప్పాడు. కథ అనుగుణంగా స్టూడియో నిర్మించే ప్లాన్ లో ఉన్నామన్నాడు. అంతేకాదు బన్నీ నెక్స్ట్ సినిమాలో VFX పార్ట్ చాలా ఉంటుందని, ఈ నేపథ్యంలో స్టూడియో నిర్మిస్తున్న ఏరియాలో భారీ మొత్తంలో బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నట్టు తెలిపాడు. కుర్చీ మడతపెట్టి నుంచి కిసిక్ వరకు ఏడాది ఎన్నో పాటలు విడుదలయ్యాయి. అందులో కొన్ని విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుని యూట్యూబ్ ను షేక్ చేశాయి. అలా తమ ప్లాట్ఫామ్ లో టాప్ లో నిలిచిన పాటల జాబితాను తాజాగా యూట్యూబ్ విడుదల చేసింది. ఏ దేశాల నుంచి ఏ పాట టాప్ లో ఉందో ఆ జాబితాలో తెలియజేసింది. కేండ్రిక్ లామర్ ఆలపించిన నాట్ లైక్ అస్ US లో టాప్ లో నిలిచింది. కెనడా, యూకేలో బేసన్ బోన్ పాడిన బ్యూటిఫుల్ థింగ్స్, దక్షిణ కొరియాలో క్యూవేర్ బ్యాండ్ ఆలపించిన TBH పాటలను ప్రేక్షకులు ఎక్కువగా విన్నట్లు తెలిపింది. ఇక ఇండియా నుంచి ఆ జాబితాలో నిలిచిన ఏకైక పాట కుర్చీ మడతపెట్టి అని ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఏడాది ఎన్నో పాటలు విడుదలైన విషయం తెలిసిందే. వాటన్నింటినీ పక్కకు నెట్టి కుర్చీ మడతపెట్టి పాట టాప్ లో నిలవడంపై సంగీత దర్శకుడు తమన్, నటి శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. సామాన్యులకు రైలు ప్రయాణం సాధారణ విషయమే. సెలబ్రిటీలు రైళ్లలో వెళ్తే మాత్రం అది సెన్సేషనే. తాజాగా బాలీవుడ్ భామ నోరా ఫతేహి చేసిన రైలు ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మిత్రుడు క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు రైల్లో ప్రయాణించింది నోరా. ఇందుకు సంబంధించి ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. రైల్లోనే రత్నగిరికి చేరుకున్న నోరా డైరెక్టర్ హల్దీ వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె చేసిన డ్యాన్స్ వీడియో కూడా నెట్టింటా చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ యాక్టర్ వరుణ్ సందేశ్ నటించిన చిత్రం నింద క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీకి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించాడు. నింద కాంట్రకోట మిస్టరీ క్యాప్షన్తో వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ మూవీని ది ఫేవరెట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కించారు. జూన్ 21న థియేటర్లలో విడుదల కాగా మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ప్రస్తుతం పాపులర్ OTT ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అగ్రనటుడు వెంకటేష్ నటించిన ప్రెస్టీజియస్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన 2 పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా భీమ్స్ సిసిరోలియో స్వరరచనలో రమణ గోగుల, మధుప్రియ కలిసి ఆలపించిన గోదావరి గట్టు మీద రామశిలకవే పాటకు 3 వారాల్లోనే 50 మిలియన్ వ్యూస్ ను రీచ్ అయ్యి సీనియర్ హీరోల సినిమాలో రికార్డుగా నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న VS12. లైలా టైటిల్తో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త లుక్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో స్టైలిష్ గాగుల్స్లో డ్యూయల్ ప్యాంట్తో ట్రెండీగా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సోను మోడల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. నారాయణ్, రవిశంకర్, రేష్మా శ్యామ్ పాడారు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ పాట
పాటను విశ్వక్ సేన్ స్వయంగా రాయడం విశేషం. ఈ మూవీని వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలో వజ్ర మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని, ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా డాలస్లో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ గ్లోబల్ ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడిన మాటలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాను చిరంజీవితో కలిసి చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాడు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్కు అన్ని అనుమతులున్నాయని పేర్కొంటూ తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్ యాజమాన్యం సమాధానం పంపింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. డిసెంబర్ 4-5న థియేటర్ నిర్వహణను మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంది. సినిమాల విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్కు వచ్చారు. సంధ్యా థియేటర్లో కార్లు, బైకులకు ప్రత్యేక పార్కింగ్ ఉంది అని తెలిపింది. ఈ మేరకు 6 పేజీల లేఖను సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది. బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటించారు. దీనికి సీక్వెల్గా రూపుదిద్దుకున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 2021లో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా మనోజ్ బాజ్పేయి తన షూట్ పార్ట్ పూర్తి చేసుకున్నారు. దీనికి కొనసాగింపుగా ఫ్యామిలీ మ్యాన్ 3 సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ షూట్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కంగ్రాట్స్ చెప్తూ చిత్ర బృందం సెట్లో సెలబ్రేషన్ చేసింది. ఆయనతో కేక్ కట్ చేయించింది. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. గేమ్ చేంజర్ ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ ట్రైలర్ ను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బృందావన కాలనీలోని వజ్ర మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. కల్కి 2880తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు నాగశ్విన్. ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా దాదాపు 1250 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం నాగశ్విన్ కల్కి 2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ దశలో ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశ్విన్ కల్కిలోని శ్రీకృష్ణుడి పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్కిలో శ్రీకృష్ణుడి పాత్రకు సంబంధించి టాలీవుడ్లో ఏ హీరోని మీరు ఎంపిక చేయనున్నారు అని ఓ అభిమాని అడగ్గా దానికి సమాధానమిస్తూ కల్కి యూనివర్స్లో కృష్ణుడి పాత్రకు సంబంధించి ఆ రోల్ చేసేవారి ముఖం చూపించొద్దు అని ముందే అనుకున్నాం. ఒకవేళ ఆ పాత్రలో మహేష్ చేస్తే అభిమానులకు పండగే అనుకుంటా. టీజర్ రిలీజ్ కు ముందే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని నా నమ్మకం. ఖలేజా సినిమాలో ఆయన పోషించిన పాత్ర కూడా నాకు ఇష్టమంటూ నాగశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు వల్లే తెలుగు సినిమా ఖ్యాతి మరో స్థాయికి వెళ్లిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ మేరకు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఏఎన్ఆర్ సినిమాల్లో సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించేవారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు నిర్వహిస్తున్నామని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. జైనీ క్రియేషన్స్ పతాకంపై మూల విరాట్, పద్మరాజ్ కుమార్, స్వప్న నటీనటులుగా అమ్మ నీకు వందనం, క్యాంపస్, అంబసయ్య, ప్రణయ వీధుల్లో వంటి సామాజిక ప్రయోజనాత్మక సినిమాలు తీసిన ప్రభాకర్ జైని దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మి జైని నిర్మించిన చిత్రం ప్రజాకవి కాలోజీ బయోపిక్ డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాలోజీ
నారాయణరావు గారి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాను మేము ఎంతో దృఢ సంకల్పంతో రాత్రింబవళ్లు కష్టపడి ఇష్టంగా నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమాను మేము వ్యాపారపరంగా కాకుండా కళాత్మకంగా సినిమా తీయడం జరిగింది. అందుకే ముందు భవిష్యత్తు తరాలైన విద్యార్థులకు కాళోజీ గారి చరిత్ర గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు థియేటర్లో ఉదయం ఆటను ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ఇందుకు విద్యార్థుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే మేము అనుకున్న ప్రయత్నం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. చరిత్ర కలిగిన ఇలాంటి సినిమా కెరీర్ పరంగా నాకు మంచి గుర్తింపుగా భావిస్తున్నాను అని అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.